నమస్తే వెల్కమ్ టు ఫోకస్. నా పల్నాడు వెలలేని మాగాణిరా, ఇవి ప్రముఖ సంఘ సంస్కర్త బ్రహ్మనాయుడి మాటలు. నాటి పౌరుషాల గడ్డ పల్నాడు నేటికి రగులుతూనే ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి. పల్నాడు చరిత్ర రక్షాక్షరాలను లిఖించుకోంది. నాటి రక్తపు టేరులు నేటికి పారుతున్నాయి. పల్నాటి బ్రహ్మన్నలు, మార్చల్ల నాగమ్మలు లేకపోవచ్చు, కానీ కక్షలు, కార్పణ్యాలు, ఆధిపత్య పోరులతో పల్నాడు నేటికి అట్టుడుకుతూనే ఉంది. భారతీయ ఇతిహాసాల్లో కురుక్షేత్రం ఎంత ప్రసిద్ధో ఆంధ్రదేశ చరిత్రలో ఆంధ్ర భారతం, అదే పల్నాటి యుద్ధము అంతే ప్రసిద్ధే. 12వ శతాబ్దంలో పల్నాడులో జరిగిన ఈ యుద్ధం పౌరుషానికి ప్రతీక. రాజకీయ, సాంఘిక, మత మార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. కుట్రలు, కుతంత్రాలకు, శాంతికి, సహనానికి మధ్య జరిగిన ఈ యుద్ధం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అత్యంత హింసాత్మకమైనదిగా, భయానకమైనదిగా చరిత్ర గ్రంథాల్లోకెక్కింది. నాటి పౌరుషాలు నేటికి రగులుతూనే ఉన్నాయి. ఆధిపత్యం కోసం మీసాలు మేలేస్తూనే ఉన్నారు. తలలు తెగి నేలపై పడుతూనే ఉన్నాయి. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతూనే ఉన్నాయి. నాడు బ్రహ్మనాయుడు ధాటికి నాగమ్మ రణక్షేత్రం వీడి పారిపోతే నేడు ఫ్యాక్షన్ కక్షలో పురిటి గడ్డపైనే ప్రాణాలు కోల్పోతున్నారు ప్రత్యర్థులు. మాచర్ల, పల్నాడు అంటేనే 80-90 దశాబ్దాల్లో తెలుగు రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడేవారు. ఎవరి తల తెగిందో, మరెంతమంది తలలు తెగిపడతాయో అన్నంత భీభత్సకరమైన ఫ్యాక్షనిజం పల్నాడు సొంతం. 3 దశాబ్దాల క్రితం కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోయిన పల్నాడు, మాచర్లలో మెల్లమెల్లగా పరిస్థితులు శాంతించాయి. రాజకీయాల్లో కొత్త నాయకత్వం రావడం, జీవనశైలి మారడం, ఆధునికత వైపు పయనించడం, గ్రామాల్లో ఉన్నవాళ్లు పట్టణాలకు, పట్టణాల్లో ఉన్నవాళ్లు చదువుల కోసం ఇతర దేశాలకు వలసదారి ఎంచుకోవడంతో పల్నాడులో ఫ్యాక్షనిజం చాలా వరకు తగ్గింది. గొడవలు, గందరగోళాలు బయటకు కనిపించకపోయినా కూడా పల్నాడు అంటే ఏదో ఆందోళన, ఎప్పుడు ఏ రూపంలో ఎటు నుంచి ఎవరి రక్తం పారుతుందో అన్న భయం. ఈ భయమే ఇప్పుడు నిజమైంది. పల్నాడులో మళ్లీ రక్తపాతం మొదలైంది. పల్నాడు నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు నిత్య కృత్యమయ్యాయి. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల ఆధిపత్యం అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఉన్న వర్గపోరును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. చివరకు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. పల్నాడులో మళ్లీ పురుడు పోసుకున్న ఫ్యాక్షన్ కి కారణమెవరు? పౌరుషాల పురిటిగడ్డగా చెప్పుకునే పల్నాడు ప్రాంతం మార్చల్ల నియోజకవర్గం కొన్నాళ్లుగా దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రాజకీయ వర్గం చేతిలో ప్రత్యర్థులు గాయపడుతూనే ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. 2022 నుంచి మళ్లీ మొదలైన ఈ రక్త చరిత్రకు కారకులెవరు? పల్నాడు జిల్లాలో 2 సంవత్సరాలుగా మళ్లీ ఫ్యాక్షన్ దాడులు పురుడు పోసుకున్నాయి. నిజానికి 1994 ముందు ఇక్కడ ప్రతినిత్యం వర్గపోరు ఉండేది. ఓ పక్కన ఫ్యాక్షన్ రాజకీయాలు, మరో పక్కన నక్సలిజం వంటి అంశాలు పల్నాడు ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాలను అభివృద్ధికి దూరంగా నిలిపాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, కొత్త జనరేషన్ ఫ్యాక్షనిజానికి, మావోయిజానికి దూరంగా జరగడంతో పల్నాడులో కొంత శాంతియుత వాతావరణం నెలకొంది. ఫలితంగా మాచర్ల నియోజకవర్గంలో అంతో ఇంతో అభివృద్ధి జరిగింది. ఈ నేపథ్యంలో 1999లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన జూలకంటి దుర్గాంబ, ఆ తర్వాత 2004లో గెలిచిన పిన్నెల్లి లక్ష్మారెడ్డి మాచర్ల అభివృద్ధిలో తమదైన పాత్ర పోషించారు. ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, వారికి సంబంధించిన రాజకీయ పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో నిధులు తెప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. దీంతో మాచర్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో తమదైన ముద్ర వేశారు. ఆ తర్వాత 2009 నుంచి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ నుండి, ఆ తర్వాత వైసీపీ నుంచి వరుసగా విజయం సాధిస్తున్న పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మరోవైపు వరుస ఓటముల భారం ఎదుర్కొంటున్న టీడీపీ ఎప్పటికప్పుడు నాయకులను మారుస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇక్కడ ఒక బలమైన నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలన్న ఆలోచన చేసింది. ఒక పక్క మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను అడ్డుకుంటూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే నాయకుడిని రంగంలోకి దింపాలనుకుంది. ఈ వ్యూహంలో భాగంగానే రాజకీయ కుటుంబ నేపథ్యం, మాజీ ఎమ్మెల్యే దుర్గాంబ తనయుడైన బ్రహ్మారెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. బ్రహ్మారెడ్డి వచ్చి రావడంతోనే మాచర్లలో దూకుడు రాజకీయాలు ప్రారంభించారన్న ప్రచారమూ ఉంది. జూలకంటి బ్రహ్మారెడ్డి దూకుడును అడ్డుకునేందుకు అధికార పార్టీ ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంది అన్న వాదనలు పల్నాడు ప్రాంతంలో వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాచర్లలో వైసీపీ, టీడీపీ వర్గాలు తమ ఆధిపత్యం కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాయి.
ఇక్కడ రాజకీయ పార్టీల ఆధిపత్యం ఎలా ఉన్నా గ్రామాల్లో మాత్రం నాయకుల ఆధిపత్యం కోసం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచిన నాయకులు ఊర్లో పెత్తనం చేస్తారు. ఓడిపోయిన నాయకులు గ్రామాలను విడిచి బయటకు వెళ్లిపోతారు, లేదా ప్రాణాలు ఎదురొడ్డి తాడోపేడో తేల్చుకుంటారు. ఈ సంఘర్షణలో చివరికి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. పల్నాడులో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. పల్నాడు అంటే ఫ్యాక్షన్, ఫ్యాక్షన్ అంటే పల్నాడు, ఈ రెండు అంతలా పెనవేసుకుపోయాయి. 4G 5Gలతో మునిగి తేలుతున్న నేటి యువతరానికి పల్నాడులో తాజాగా జరుగుతున్న హత్యలు ఫ్యాక్షన్ అంటే ఏంటో చెప్తున్నాయి. పల్నాడు ప్రాంతం మాచర్లలో 2 సంవత్సరాలుగా జరుగుతున్న వరుస హత్యలు, దాడులు ఈ ప్రాంతాన్ని మరోసారి ఫ్యాక్షనిజం వైపు నడిపిస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత పల్నాడులో ఓడిపోయిన టీడీపీ నాయకులు కొందరు గ్రామాలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరికొంతమంది ఊర్లో ఉండి పోరాటాలు చేస్తూనే ప్రాణాలు కోల్పోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన ఓ హత్య పల్నాడులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. టీడీపీ నాయకుడు చంద్రయ్యను ప్రత్యర్థులు అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఈ దృశ్యాలు మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పల్నాడులో రాజకీయాల అరాచక పరిస్థితి ఇలా ఉంటుందా, ఇలా దాడులు చేసుకుంటారా అనే చర్చ నేటి తరంలో ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చంద్రయ్య హత్య వార్త తెలుసుకుని అప్పటికప్పుడు మాచర్లకు వెళ్లారు. స్వయంగా చంద్రయ్య పాడి మోసే పరిస్థితి వరకు వెళ్లింది పల్నాడు రాజకీయం. చంద్రయ్య హత్యతో టీడీపీ ఇక బలమైన తిరుగుబాటు చేయాలనే నిర్ణయానికొచ్చింది. ఆ తర్వాత నిత్యం వైసీపీ నాయకులను అడ్డుకోవడం, గ్రామాల్లో ఎదురు తిరగడం వంటి సంఘటనలు ప్రతి చోట ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రతిగా ప్రత్యర్థుల నుంచి దాడులు కూడా జరుగుతున్నాయి. చంద్రయ్య హత్య తర్వాత కొన్ని నెలలకే జూన్ 3, 2022లో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో జల్లయ్య అనే టీడీపీ నాయకుణ్ణి హత్య చేశారు ప్రత్యర్థులు. ఇది వైసీపీ చేసిన హత్యేనని టీడీపీ ఆరోపించింది. వరుస హత్యలతో మాచర్ల మొత్తం అట్టుడికిపోయింది. టీడీపీ నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమం చినికి గాలివానలా మారి మాచర్లలో టీడీపీ కార్యాలయం దగ్ధమయ్యే వరకు వెళ్లింది పరిస్థితి. అల్లరి మూకలు కర్రలతో, పెట్రోల్ బాంబు సీసాలతో మాచర్లలో అరాచకాన్ని సృష్టించారు. ఇది ఏ పార్టీ వారు సృష్టించారు, ఎవరికి ఎవరు సమాధానం చెప్పారు అనే విషయాన్ని పక్కన పెడితే మాచర్ల ప్రజలు మాత్రం ఆ రాత్రి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఆ రోజు పోలీసులు మాచర్లలో పరిస్థితులను అదుపు చేయకపోతే మారణ హోమమే జరిగేది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ రోజు మొదలైన ఈ వివాదాలు, విధ్వంసాలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య మరోసారి దుర్గి మండలంలో టీడీపీ నాయకులపై దాడి, ఆ వెంటనే రెంటచింతల మండలం మంచికల్లులో వైసీపీ నాయకులపై దాడి వంటి ఘటనలు జరిగాయి. దీన్ని బట్టి మాచర్ల రాజకీయ నిజస్వరూపమేంటో తెలుస్తోంది. కారణం ఏదైనా, కంటెంట్ ఏమున్నా రక్తపాతం జరగాల్సిందే అనుకుంటున్న నాయకులు ఇక్కడున్నారు. మాచర్ల ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉడికెత్తిపోవడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పొచ్చు. మాచర్ల ప్రాంతంలో జరుగుతున్న హత్యాపూరిత రాజకీయాలకు ఆధిపత్యం ఒక కారణమైతే ఆత్మాభిమానం మరో కారణమంటున్నారు ఇక్కడి నేతలు. 20 సంవత్సరాలుగా మాచర్ల ప్రాంతంలో నియంతృత్వ పోకడలు పెరిగిపోయాయని, ప్రజలు తిరుగుబాటు చేసే వరకు వచ్చారని అంటున్నారు. ఆ తిరుగుబాటును తట్టుకోలేక అధికార పార్టీ దాడులు చేస్తోంది అనేది నాయకులు చెబుతున్న మాట. వాస్తవానికి మాచర్లలో జరుగుతున్నదంతా పవర్ పాలిటిక్స్, ఆధిపత్య పోరు. ప్రధానంగా దుర్గి, రెంటచింతల, రెంటాళ్ల, జంగమేశ్వరపాడు, కేపీగూడెం, నల్లకుంట, మంచికల్లు లాంటి ప్రాంతాలు ప్రత్యర్థుల ఆధిపత్యాన్ని అస్సలు సహించలేని గ్రామాలుగా చెప్పుకుంటారు. ఈ సంఘర్షణల వల్లే గ్రామాల్లో నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని అధికార పార్టీ నాయకులను ప్రశ్నిస్తే గడిచిన 20 ఏళ్లుగా ఎక్కడా మాచర్లలో దాడులు జరగలేదని, కేవలం ఫ్యాక్షనిస్టు పోకడలున్న నాయకులను టీడీపీ తీసుకురావడం వల్లే మాచర్లలో విద్వేషాలు, విధ్వంసాలు జరుగుతున్నాయని అంటున్నారు. గ్రామాల్లో ప్రశాంతత కొనసాగించాలన్న బాధ్యత, ఆలోచన అధికార పార్టీపై ఉన్నా ప్రత్యర్థులు రెచ్చగొట్టే రాజకీయాలతోనే మాచర్లలో ఫ్యాక్షన్ పడగ విప్పుతోందని అంటున్నారు. ఓవైపు దాడులు, ప్రతిదాడులు, మరోవైపు ముంచుకొస్తున్న ఎన్నికలు. దీంతో అందరి చూపు మాచర్ల వైపే ఉంది. ఇప్పటికే వరుసగా 4 సార్లు విజయం సాధించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 5వ విజయం సాధిస్తారా, లేక టీడీపీ ఏరి కోరి తెచ్చుకున్న అభ్యర్థి జూలకంటి బ్రహ్మరెడ్డి మాచర్లపై ఆధిపత్యం సాధిస్తారా అన్న ప్రశ్న పల్నాడులో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఏ స్థాయిలో గొడవలు, ఘర్షణలు జరుగుతాయో అన్న భయంతో బిక్కుబిక్కుమంటోంది మాచర్ల.